పంపించేసి ఇలా చేసేది ఎంతమందికి సమంజసం? ఎంతమందికి సమంజసం అండి? ఆడపిల్లలన్నీ గొంతుబట్టి ఆడదాకా లాక్కుపోవడం, ఇద్దరు ఫోన్లు వాళ్ళు కొట్టేశాడు. మరి ఇప్పుడు వాళ్ళ మీద మేము చర్య తీసుకోవాలా, మా పాప మీద వాళ్ళు చర్య తీసుకోవాలా? మీరే ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఆమెని మమ్మల్ని కూడా అంత మంచిగా చూసుకోవాలి. మా పాప వాళ్ళని అంత మంచిగా చూసుకుంది. మీరు ఎందుకు లోపల రానివ్వట్లేదు? ఇప్పుడు రాస్తారు అంటే ఇప్పుడు లావణ్య చెప్తున్న ప్రకారం రాస్తారు నేను ఇష్టపడ్డానని చెప్తుంది. ఇది రాస్తారు ఇల్లు అందరికీ తెలిసిన విషయం. రాజతరుణ్ లావణ్య ఇల్లు, రాజతరుణ్ లావణ్య ఇల్లు. మరి రాస్తారు ఇల్లు అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా లోపలికి వస్తారు కదా, వాళ్ళు ఎందుకు రానివ్వట్లేదు? ఎందుకు రానిరమ్మా? మీ ఇంట్లో నిన్ను పోనీరా, మా ఇంట్లో నన్ను రానిరా? వాళ్ళు బయటనే కూర్చుంటున్నారు. ఇప్పుడు కూడా విజువల్స్ చూడొచ్చు. రచ్చ చేశాక లోపలికి ఎవరు ఎలా చేస్తారమ్మా? వాడు గుండెలకు బిహేవ్ చేశాడు, ఒక క్రియేటెడ్ చేశాడు, ప్లే చేసేస్తున్నాడు. ఆ ప్లే ఏందో 5 daysలో మీకు ఎవిడెన్స్ చూపించేస్తా. అది ప్లే హ్యాండిక్యాప్ అంటున్నాడు కదా, ఆ ప్లే ఏందో నేను చూపిస్తా. దయచేసి మీ మీడియా ద్వారా మీడియా ఎవరికి చుట్టం కావద్దు, ఎవరికి చుట్టం కావద్దమ్మా. నేను చెబుతున్నా, ఒక సోదరులాగా చెబుతున్నా. మీడియా ఒకసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. వాళ్ళ తల్లి నిస్తాయితీ స్థితిలో కూర్చుంది. ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ ఎవరు పగ్గలు కొట్టారు? ఇది వాళ్ళ గుండాలు, 15 మంది గుండాలు. మరి ఇక్కడ వీళ్ళందరూ కనిపించట్లేదు గుండాలు? అయ్యో పోలీసు పిఎస్లో ఉన్నారు, పిఎస్లో ఉన్నారు. ఇక్కడ లావణ్య కూడా విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. ఒకవైపు లావణ్య కూడా నిస్తాయిత స్థితిలో ఉన్నారంటూ కూడా లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంట్లోకి చొరబడ్డారని అంటుంది. ఏం చెప్తారు లావణ్య? అంటే ఇది రాజ్ తరుణ్ ఇల్లు, మీ ఇల్లు అంటూ కూడా మీ తండ్రి చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇంటి పేరు కూడా ఇప్పటికే రాజ్ తరుణ్ డాక్యుమెంట్స్ అంతా కూడా రాజ్ మీదనే ఉంది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇంటి పేరు డాక్యుమెంట్స్లో రాజ్ తరుణ్ పేరు ఉంటే అటాక్ చేస్తారా నన్ను వాళ్ళు ఏం చుట్టం పరంగా వచ్చి లావణ్య బాగున్నావా అని వచ్చి అని ఉంటే ఇన్ని గొడవలున్నా సరే నేను మళ్ళీ వెళ్ళి వండి కూర్చోపెట్టి తినండి ఆంటీ తిన్న అంకుల్ అనేదాన్ని. 15 మంది గుండాలతో వచ్చారు. ఒక 5 బయటే ఉన్నారు, 10 మంది మాత్రం లోపల చూపించండి. మొత్తం మెయిన్ డోర్ దగ్గర నుంచి ఇక్కడ కెమెరాస్ అన్ని పగలగొట్టేశారు. ఓకే, మొత్తం ఇవన్నీ మీరు పగలగొట్టారా లేకపోతే వాళ్ళు పగలగొట్టారా? ఎవరైతే వచ్చారో వాళ్ళు పగలగొట్టారు, నేను కాదు. మేము ఏది టచ్ కూడా చేయలేదు. అన్ని వీడియోస్ కూడా తీశారు. ఆ వీడియోస్ అన్ని కూడా బయటికి రావాలి. ఏవేవి పగలగొట్టారు? ఇప్పుడు బ్యాట్తో మా తమ్ముడిని వాళ్ళే పగలగొట్టారు. మా తమ్ముడిని కొట్టారు. ఢిల్లీ తలుపేసుకున్నాడంట, అది చూపించు. ఈ పూల కొన్ని ఇదంతా నాక్స్ ఇవంతా డోర్స్ పగలగొట్టారా? ఓకే, రైట్. ఎందుకు ఇంత అకస్మాత్తుగా వాళ్ళు రావడానికి కారణం ఏంటి ప్రధానంగా? వాళ్ళకే తెలియాలండి, వాళ్ళకే తెలియాలి. అంటే ఎందుకు మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళకూడదామని ప్రయత్నిస్తున్నారా లేకపోతే ఏంటి? కేవలం ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి మాత్రం. అంటే ఎందుకు అంటే పంపించాలని ఏంటి? ఇప్పుడు రాస్తారు మీకు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఏమంటారు వాళ్ళ తల్లిదండ్రులు? ఏమంటున్నారు ప్రస్తుతం? వాళ్ళు ఏమంటున్నారంటే కేసు కోర్టులో ఉందండి. 11 సంవత్సరాలు అతను సహజీవనం చేశాడు అని అయితే ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. దాని తర్వాత ఏంటి అన్నది కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు. తీర్పు ఇవ్వక ముందు ఇలాంటి దౌర్జన్యం ఎందుకు చేయాలి? పోనీ రాజుకే రావాలనుందా, వాళ్ళ పేరెంట్స్ని పంపించాలనుందా? ఫోన్ చేసి చెప్పేది ఉండే. ఎందుకంటే మొత్తం నాదే అని నేనేం అనట్లేదు కదా, ఈక్వల్లీ ఉంది అతనికి. పేరు మాత్రం అతని పేరు మీద ఉందంటే మరి ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు మీరు ఏమన్నా రాజుకి డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏంటి? మేము మా దగ్గర ఉన్న దాంట్లోని 70 lakhs వరకు మేము పెట్టడం జరిగిందండి. ఈ ఇంటి విలువ 1.5 కోటి మేము కొన్నప్పుడు ఇప్పుడు 12 కోట్లకు పెరిగింది. కేవలం ఆ దురబుద్ధి మాత్రమే. అండ్ ఈ హౌస్ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి కాదు. రాజ్ తరుణ్ 3,000 పెట్టుకొని అలా వచ్చిన మనిషి, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన మనిషి హీరో అవ్వడం జరిగింది. దాని తర్వాత రూపాయి పోగేసుకుంటూ జీవనం అన్నది 10 ఏళ్ళు సాగింది. అండ్ నేను ఫైట్ చేశాను. మళ్ళీ అతను నార్మల్గా సినిమాలు చేసుకోవాలని నాకు అతని మీద ఉన్న ప్రేమతో నేను మీడియా ముఖంగా అందరి ముందు సారీ కూడా చెప్పాను. నేను రాజుకి నార్మల్ అవుతుంది లైఫ్ అని. ఇలాంటి నార్మల్గా ఉన్న దాంట్లో మళ్ళీ ఇతను ఇంత రచ్చ చేయడం నాకు నిజంగా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఇది మీ ఇల్లు రాజిల్లు అని మీరు మాట్లాడుతున్నారు. డాక్యుమెంట్స్ అంతా కూడా రాజ్ తరుణ్ మీద ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం హక్కు ఉంటుంది, ఇంట్లోకి రావడానికి హక్కు ఉంటుంది. మీరు ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు వాళ్ళ సామాన్ అంతా బయట పాడేసి మెడబట్టుకొని ఎందుకు తోసేసారు? అసలు టచ్ కూడా చేయలేదండి. ఎవ్రీథింగ్ వాజ్ రికార్డింగ్. వాళ్ళు ఎవరైతే ఫోన్లో వచ్చారో వాళ్ళందరూ ఫోన్లో రికార్డ్ చేశారు. మొలెస్ట్ నన్ను చేశారు. నేను రూమ్లో ఉన్నప్పుడు నన్ను ఇక్కడి నుంచి మొత్తం లాక్కుంటూ వెళ్ళారు. నేను ఫీమేల్లో, నేను ఆడదన్న ఏంటి, ఒక ఆడవాళ్ళు నా బ్రెస్ట్ అంతా వచ్చేసి చాలా మొలెస్ట్ చేశారు. ఎవరెవరు వచ్చారు అసలు? గుండాలు అంటే మహిళలు వచ్చారా లేకపోతే వాళ్ళు 8 మంది ఆడవాళ్ళు,
అండ్ ఒక 2 మగవాళ్ళు వచ్చారు, ఇంకొక 5 మంది ఏమో బయట ఉన్నారు. లోపలికైతే 10 మంది వరకు వచ్చారు. ఆడవాళ్ళు వచ్చారు. ఏమన్నారు మీతో, ఏం మాట్లాడారు, వాళ్ళ సంభాషణ ఏంటి? రావడమే అటాక్ చేసేసి ముసలోళ్ళు, నడవడానికి రాని ముసలోళ్ళు రాస్తారంతో నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అనుకుంటూ వచ్చి తలుపులు పగలగొట్టేసి వాళ్ళే పగలగొట్టారు. ఇక్కడ నుంచి మొత్తం ఈడ్చుకుంటూ వెళ్ళారు. సీసీటీవీది పగలగొట్టేశారు. అంటే ఫుటేజ్ అంతా